ఈ నెల ఏప్రిల్ 25 శనివారం నాడు కవితక్క యొక్క నాయకత్వం లోపల కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశించి మన యొక్క సాటపూర్ రెంజల్ మండల్ తెలంగాణ చౌరస్తా లోపల పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా ఒక సంతోషకరమైనటువంటి విషయం. మాలాంటి యువతకు కవితక్క గారి యొక్క పార్టీ అండదండలుండి ముఖ్యంగా ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్నటువంటి సమయం లోపల కవితక్క గారు వచ్చి ఒక పార్టీ పెడుతున్నాను, మన యొక్క తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఒక బతుకమ్మ పండుగనే కానీ బోనాల పండుగనే కానీ మనం కనుమరుగవుతున్నది. సాధించినాం తెలంగాణ, అభివృద్ధి చెంది తెలంగాణ, కానీ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని కనుమరుగవుతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మన యొక్క యువతకు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధన లోపల ఎవరికైతే అన్యాయం జరిగిందో అలాంటి అన్యాయం జరిగినటువంటి యువకులకు కూడా నేను మీకు అండగా ఉంటాను అంటూ ఆ యొక్క కవితక్క గారు ఈ నెల 25వ తారీఖు మెడ్చల్ లోపల శనివారం కొత్త పార్టీని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మన మండలం నుంచి కూడా పెద్ద సంఖ్యలో మేము ఆ యొక్క కవితక్కకు మద్దతు తెలపడానికి మేము వెళ్తూ ఆ యొక్క కవితక్కకు అండదండలుగా ఉండి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల మన సంస్కృతి సాంప్రదాయాలను మనం గౌరవిస్తూ ఈ రాష్ట్రాన్ని కూడా ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మేము కవితక్క వెంటగా ఉండి నడుస్తూ ఆమెకు అండదండలుగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ మండలం ద్వారా మేము కవితక్క గారికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాము. జై తెలంగాణ, కవితక్క నాయకత్వం. ఏప్రిల్ 25వ తారీఖు రోజున తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు కొత్తగా పార్టీ ప్రారంభించడం జరుగుతున్నది. ఎందుకంటే ఆ యొక్క పార్టీ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనము ఎందరో ఉద్యమాలు చేసి వెనుకబడ్డ తెలంగాణని మనం బంగారు తెలంగాణ చేసుకుందామని ఆశయంతో పోరాటం చేసి తెలంగాణని సాధించుకున్నాం. కానీ మనకు ఎటువంటి న్యాయం జరగలేదు. మనకు నిధులు నియామకాల దగ్గర కానీ మన ఉద్యోగాల దగ్గర కానీ యువతకు ఉద్యమకారులకు ఎక్కడ కూడా పార్టీ గుర్తించలేదు. మరియు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా నిరుద్యోగులను గుర్తిస్తలేదు, ఉద్యమకారులను గుర్తిస్తలేదు. గతంలో పార్టీలో కష్టపడి ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు చేసి ఆ రోజు పార్టీ రావడానికి కారణమైన ఉద్యమకారులను కూడా మంచివేయడం జరిగింది. కాబట్టి మీరంతా నా వెంబటి ఉండండి. నేను మీకోసం కష్టపడతా, మీకోసం పనిచేస్తా. మన బంగారు తెలంగాణ ఏదైతే మనం సాధించుకుందామని అనుకున్నామో ఆ బంగారు తెలంగాణను మనమంతా కలిసికట్టుగా ముందుకు పోయి నిర్మాణం చేసుకుందాం. ఈ యొక్క రెండు ప్రభుత్వాలు కూడా మెడల్ వంచి, గతంలో ఈ ప్రభుత్వాన్ని కూడా మెడల్ వంచి మనం కొత్తగా పార్టీ ఏర్పాటు చేసుకొని మన ఉద్యోగాలు నిధులు నియామకాలు అన్నీ మనం సాధించుకుందామనే ఒక ఉద్దేశంతో ఈరోజు కవితక్క గారు ఎంపీగా ఉన్నప్పుడు బీడీ పింఛన్ రావడం కానీ, మహిళా బిల్డింగులు కానీ, మరియు బతుకమ్మ చీరలు కానీ అవన్నీ కవితక్క గారు ఎంపీగా ఉన్నప్పుడు చేసినటువంటి చలువనే. కాబట్టి ప్రజలని గుర్తించడంలో కవితక్క ముందుండి ఉన్నటువంటి భారీ వర్షాలప్పుడు కూడా పంటలు నష్టపోతే రైతులకు పరామర్శించిన ఏకైక నాయకురాలు కవిత. కాబట్టి ఆ కవితక్క గారి సారథ్యంలో మేమంతా పనిచేస్తామని రెంజల్ మండల తరఫున సర్పంచులు శంకరన్న గారి ఆధ్వర్యంలో రాజు, మేము మాజీ సర్పంచ్గా మరియు రాము, మేమందరం ఉద్యమకారులందరం ఏకమై కవితక్క పార్టీలో మేమంతా ఉండి మండలంలో ఉన్నటువంటి యువతని కార్యకర్తలను అందరినీ మేము ఆ యొక్క పార్టీ సభకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందరూ రావాలి, మనం వెళ్ళి కవితక్కకు మద్దతు తెలిపి ఆ యొక్క పార్టీ నిర్మాణంలో భాగమైదామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.